కోపంలో నిర్ణయాలు తీసుకొని బాధపడుచున్నారా? తప్పులు క్షమించేవారుగా ఉండాలనుకుంటున్నారా? దీర్ఘశాంతముతో ఉండాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిదిరా, మరి ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరులు ప్రకాష్ గారికి వందనాలు, అలాగనే వారి కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిదిరా, ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మూలవాక్యము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకున్న మనం చదువుకున్నాం. జరుగు దీనిని చూసి ఇది జ్ఞానమని తలంచెతిని, నా దృష్టికి ఇది గొప్పదిగా కనబడెను. చిన్న పట్టణం ఒకటి ఉండెను, దాని యందు కొద్ది మంది కాపురం ఉండిరి. దాని మీదకి గొప్ప రాజు వచ్చి ముట్టడి వేసేను. అందులో బేదవాడు ఒకడుండి తన జ్ఞానము చేత రక్షించాడు. మరి ఆ భేదవాన్ని ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోలేదని అక్కడ రాయబడి. మంచిది, తల ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. మరి మీ పక్షాన్ని నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సమయం ముందు ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వినగలిగిన చెవి గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ఏడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. సమయంలో ఎవరు గొప్పవారు అన్న అంశంలో నుంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఆలోచన చేస్తే మనము చిన్న పట్టణం ఉంది, ఆ పట్టణంలోకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడించాడు. అయితే ఆ పట్టణంలో ఒక వేదవాడు, జ్ఞానము గలవాడు, తన జ్ఞానం చేత ఆ పట్టణాన్ని రక్షించాడు. ఆయనను పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఆయన్ని గుర్తించడం లేదని మనం తెలుసుకున్నాం. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం లేదని మనం తెలుసుకున్నాం. ఇది ఎవరికి గుర్తుగాను సాదృశ్యంగాను ఉందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి ఇది గుర్తుగా ఉంది. ప్లరా గమనించండి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ధనవంతుడయ్యుండి భేదవాడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన జ్ఞానముతో భూలోకంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆయన రక్షించాడు. ఎవరు ఆక్రమించుకొని ఉన్నాడంటే మరి ఆ గొప్ప రాజు అనగా సాతాను అనేటువంటి దుష్టుడు లోకంలో ఉన్న ప్రజల్ని ఆక్రమించుకొని వారిని చెడు మార్గాల్లో నడిపిస్తూ ప్రేరేపిస్తూ వారి జీవితాలని పాడు చేస్తున్నప్పుడు మరి దేవాది దేవుడైన ప్రభు పరలోకం నుంచి భూలోకంలోకి వచ్చి ప్రజలందరికీ కూడా రక్షణ సిద్ధపాటు చేశారు. అయితే ఎవరు ఆయన్ని గుర్తించడం లేదో, ఎవరు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం లేదు. పిల్లరా గమనించండి, దీని గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే మన అంశం వచ్చి ఏమని మనం తెలుసుకుంటున్నామంటే పిల్లరా, ఎవరు గొప్పవారు అన్న అంశాన్ని నుంచి మనం తెలుసుకుంటున్నాం. గతంలో ఒక భాగాన్ని మనం తెలుసుకున్నాం. ఎవరు గొప్పవారు అని అంటే ప్రియులరా, బలము కలిగిన వ్యక్తి కంటే జ్ఞానము కలిగిన వ్యక్తి గొప్పవాడని మనం తెలుసుకున్నాం. అందులో నుంచి మరొక 3 విషయాలు కూడా తెలుసుకున్నాం. రెండో భాగంలో మరొక వాక్యాన్ని మనం చూస్తే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం రాయబడి ఉంటుంది. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అని అక్కడ రాయబడి ఉంది. ప్లరా చూసారా, అంటే ఎవరు వీళ్ళిద్దరిలో గొప్పవాడు అంటే పరాక్రమశాలి, రౌద్రంతో ఉన్న వ్యక్తి, పరాక్రమం కలిగిన వ్యక్తి, రోషము కలిగినటువంటి వ్యక్తి, రౌద్రము కలిగిన వ్యక్తి గొప్పవాడా? మరి దీర్ఘశాంతము కలిగిన వ్యక్తి గొప్పవాడా అంటే పిల్లరా, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారు అంటే రెండో భాగంలో మనం తెలుసుకుంటున్నాం. పిల్లరా, ఎవరు గొప్పవారు అంటే దీర్ఘశాంతము గలవాడు గొప్పవాడు. స్త్రీలరా, దీర్ఘశాంతము గలవాడు గొప్పవాడు. రౌద్రము కలిగిన వ్యక్తి కంటే, పరాక్రమశాలి కంటే, అనేకులను జయించిన వ్యక్తి కంటే, అనేకమైన వాటిని సాధించిన
వ్యక్తి కంటే, అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కంటే దీర్ఘశాంతం గలవాడు గొప్పవాడని వాక్య భాగం మనకి తెలియపరుస్తుంది. మరి అది సాధించాను ఇది సాధించానని చెప్పుకునే వ్యక్తి కంటే కూడా తన మనసును స్వాధీనపరుచుకొని, తన మనసును లోపరుచుకొని, మరి దీర్ఘశాంతముతో, ఓర్పుతో, ఓపికతో, సహనముతో ఉన్న వ్యక్తి గొప్పవాడు అని లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే కోపంలో మనం సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేం. కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది కాదు. కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయము మనల్ని కష్టాల్లోకి నడిపిస్తుంది. రౌద్రంలో తీసుకున్నటువంటి నిర్ణయము మనల్ని నష్టాల్లోకి నడిపిస్తుంది. ఆ కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయం మనల్ని మరి అవమానాల్లోకి నడిపిస్తుంది. ఆ కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయము ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లోనికి నడిపిస్తుంది. ఆ కోపంలో తీసుకున్నటువంటి, ఆ రౌద్రంలో తీసుకున్నటువంటి ఆ నిర్ణయము మనల్ని అనేకమైనటువంటి సమస్యల్లోకి తీసుకెళ్తుందని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. అందుకే మనం ఎప్పుడు కూడా దీర్ఘశాంతము గలవారమై ఉండాలి. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారు అని అంటే దీర్ఘశాంతము గలవాడే గొప్పవాడు. దీర్ఘశాంతము కలిగిన వ్యక్తే శ్రేష్ఠుడని బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వెలా ఉన్నావు? రోషంతో ఉన్నావా? పౌరుషంతో ఉన్నావా? కోపంతో ఉన్నావా? రౌద్రంతో ఉన్నావా? ప్రతి విషయానికి దుడుకుపడుతున్నావా? తొందరపడుతున్నావా? చేయి చేసుకుంటున్నావా? నోరు చేసుకుంటున్నావా? జాగ్రత్త. మనసును కల్మషం అయిపోతుందా? నీ హృదయాన్ని చెడగొట్టుకుంటున్నావా? మరి ఈ సమయంలో ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక ఆలోచించండి. ఈ సమయంలో దీర్ఘశాంతము గలవాడు. మనకు ఓర్పు ఉండాలి, మనకు సహనం ఉండాలి, ఓర్చుకోవాలి. ప్రతి విషయాన్ని ఓర్చుకుంటూ వెళ్ళాలి. ఎన్నో కష్టాలు మనకు రావచ్చు, నిందలు మన మీద పడవచ్చు, అవమానాలు మన మీదకి రావచ్చు, ఆటంకాలు మన మీదకి రావచ్చు, కొన్ని పోరాటాలు మన మీదకి రావచ్చు. అయినప్పటికీ కూడా మనకు దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతము కలిగిన వారే గొప్పవారు. తొందరపడినటువంటి వారు కాదు, కోపంతో ఉన్నటువంటి వారు కాదు, రౌద్రంతో ఉన్నటువంటి వారు కాదు, రోషంతో ఉన్నటువంటి వారు కాదు, పౌరుషంతో ఉన్నటువంటి వారు కాదు. వారు గొప్పవారని బైబిల్ చెప్పటం లేదు. దీర్ఘశాంతము గలవాడే శ్రేష్ఠుడో, దీర్ఘశాంతము గలవాడే గొప్పవాడో. ఒక దైవజనుడు ఇలాగన్నాడు. ఆ దైవజనుడి మీద ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో మరి ఆయన మీదకి అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి. ఆయన అన్న మాట ఏమిటంటే నా మీద పడినటువంటి రాళ్ళే నా అభివృద్ధికి కారణమయ్యాయి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును కదా, ఆ దైవ సేవకుడు ఎన్ని నిందలు పడ్డా, ఎన్ని అపాయాలు ఆయనకు వచ్చినా, ఎన్ని నిందలు ఆయన మీద పడ్డా, ఎన్ని అవమానాలు ఆయనకు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఆయనకు వచ్చినా, ఆయన మీద పడినటువంటి ఆ రాళ్ళే ఆయన అభివృద్ధికి కారణమైనవి. కారణం ఏమిటో తెలుసా? ఆయన దీర్ఘశాంతం గలవాడుగా ఉన్నాడు. ఎన్ని రాళ్ళు ఆయన మీద పడ్డా ఆ రాళ్ళన్నీ కిందేసుకుంటా నేను పైకి కూర్చాను అన్నాడు ఆయన. గమనించండి పిల్లరా. అవును, ఆ రాళ్ళన్నీ కిందేసుకుంటా నేను పైకి కూర్చాను. నా మీద పడుతున్న ప్రతి రాయి నా కాలు కింద పెట్టుకుంటా వచ్చాను. అప్పుడు నేను పైకి ఎక్కుతా వచ్చాను. అప్పుడు నేను అభివృద్ధి అయ్యాను. అప్పుడు నేను ఆస్వాదించబడ్డాను. అప్పుడు నేను దీవించబడ్డాను. అప్పుడు నేను వృద్ధిలోకి వచ్చాను. నా సేవ పరిచర్య అంతా కూడా అభివృద్ధి అయింది అని సేవకుడు దాన్ని తెలియపరిచాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అదే రాళ్ళు, ఆయన మీద పడినటువంటి రాళ్ళు నెత్తిని పెట్టుకున్నట్లయితే పిల్లరా, ఇదిగో ఆయన కూలిపోయిండేవాడే, ఆయన కుంగిపోయిండేవాడే, మోయలేని బరువయ్యాయి, మోయలేని భారమయ్యాయి పిల్లరా. మరి ఇంకా సమస్యలు ఎక్కువయ్యాయి. అవి నెత్తిని పెట్టుకోలేదు, కానీ ఆయన కాళ్ళు కింద తొక్కుకుంటా పైకి వచ్చాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఈరోజు అనేకమైన నిందలు నీ మీద పడవచ్చు, అనేకమైన అవమానాలు నీకు రావచ్చు, అనేకమైన ఆటంకాలు నీకు రావచ్చు, అనేకమైన ఇబ్బందులు నీకు రావచ్చు. అయితే దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది ఈ సమయంలో, ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నీ మీద పడుతున్నటువంటి ఆ రాళ్ళే నీ యొక్క అభివృద్ధికి కారణం అవ్వాలి. అవి కాళ్ళు కింద వేసుకుని తొక్కుంటూ రావాలి. నీ కాళ్ళు కింద పడ్డప్పుడు వాటి మీద నువ్వు నిలబడతా రావాలి. ఒక్కొక్క రాయ నీ కాలు కిందకి రావాలి. అంతేగాని నీ నెత్తిని పెట్టుకోవద్దు. నీ
నెత్తిన పెట్టుకుంటే నువ్వు పడిపోతావు, నీ నెత్తిన పెట్టుకుంటే నువ్వు కూలిపోతావు, నీ నెత్తిన పెట్టుకుంటే నిన్ను కుంచేస్తాయి, నీ నెత్తిన పెట్టుకుంటే అవి నీకు భారం అయిపోతాయి, నీ నెత్తిన పెట్టుకుంటే అవి నిన్ను పైకి ఎక్కిరానివో, పడే ప్రతి రాయి నీ కాళ్ళు కిందకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా, ఆలోచించేయండి. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరులరా, అవి నీ అభివృద్ధికి కారణం అవ్వాలి, అవి నీ ఆశీర్వాదానికి కారణం అవ్వాలి, అవి నీ దీవెనికి కారణం అవ్వాలి. వాక్యం తెలియపరుస్తుంది. అయితే మనం చూద్దాము పిల్లరా, దీర్ఘశాంతము కలిగి ఉండుట వలన మనకి ఏం ప్రయోజనాలు ఉన్నాయి, దీర్ఘశాంతము కలిగి ఉన్నందువల్ల ఏం మేళ్ళు ఉన్నాయో బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిస్తే, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును, దేవునికి మహిమ కలుగును గాక. ఒకని సుబుద్ధి అంటే ఒక వ్యక్తి మంచి బుద్ధి, సుబుద్ధి అనగా మంచి బుద్ధి, సుబుద్ధి అనగా మేలైన బుద్ధి, సుబుద్ధి అనగా జబ్బు లేని బుద్ధి, సుబుద్ధి అనగా పాపం లేనటువంటి బుద్ధి, సుబుద్ధి అనగా మంచి బుద్ధి. ఒకని సుబుద్ధి వానికి ఏమిస్తుంది? దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. అవును ప్రియులరా, మన దగ్గర ఒక మంచి బుద్ధి కలిగిన వారంగా మనం ఉన్నామనుకోండి, ఆ బుద్ధి మనకేమిస్తుంది? దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. మనం కోపముతో ఊగిపోము, రోషముతో ఊగిపోము, పౌరుషముతో ఊగిపోము ప్రియులరా. ఓర్పు కలిగి ఉంటాం, సహనం కలిగి ఉంటాం, ధైర్యం కలిగి ఉంటాం, విశ్వాసం కలిగి ఉంటాం, భక్తి కలిగి ఉంటాం, నీతిగా ఉంటాం, యథార్థంగా ఉంటాం. ఏ ప్రతి అడుగు కూడా ఆలోచించి మనం వేస్తాం పిల్లరా. తొందరపడము, ఏ విషయంలో కూడా మనం తొందరపడము ప్రియులరా. గమనించండి. అందుకే ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును అంటే మంచి బుద్ధి. తొందరపాటును ఆపుతుంది మంచి బుద్ధి. సుబుద్ధి దీర్ఘశాంతం ఇస్తుందని వాక్యం రాయబడింది. మొదటి పాయింట్ మనం చూస్తున్నాం ప్రియులరా. గమనించండి. అప్పుడు మనం సమాధానంగా ఉంటాం, అప్పుడు మనం నెమ్మదిగా ఉంటాం, అప్పుడు మనం సంతోషంగా ఉంటాం, అప్పుడు మనం ఆనందంగా ఉంటాం. ఇవన్నీ దేనివల్ల మనకు కలుగుతాయంటే మంచి బుద్ధి వల్ల మనకు కలుగుతుంది. ఒక వ్యక్తి బుద్ధి బాగుంటే క్రీస్తునందు పిల్లరా పరిస్థితులన్నీ బాగుంటాయి పిల్లరా. ఒక వ్యక్తి బుద్ధి మారాల ముందు, ఒక వ్యక్తి బుద్ధి మారితే పరిస్థితులన్నీ కూడా బాగుంటాయి. సహోదరి సహోదరుడా, ఆలోచించేయండి. ముందు మన జీవితం మారితే, ముందు మన బ్రతుకు మారితే, ఆ తర్వాత మన స్థితి మారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ఈ రోజుల్లో వారి బుద్ధి మారక, వారి మనసు మారటం లేదు, వారి బుద్ధి మారడం లేదు, వారి ఆలోచన మారడం లేదు, వారి తలంపులు మారడం లేదు, వారి ఉద్దేశాలు మారడం లేదు, వారి కోరికలు మారడం లేదు. స్థితి మారాలనుకుంటున్నారు పిల్లరా, స్థితి మారాలనుకుంటున్నారు, మంచిగా జీవించాలనుకుంటున్నారు, ఏ ఆటంకాలు లేకుండా ఉండాలనుకుంటున్నారు, మంచిగా జీవించాలనుకుంటున్నారు, మెరుగైన జీవితాన్ని జీవించాలి అనుకుంటున్నారు, ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నారు, దీవెనకరంగా ఉండాలనుకుంటున్నారు, మేలుకరంగా ఉండాలనుకుంటున్నారు పిల్లరా. గమనించండి పిల్లరా, మన బ్రతుకు మారితే ముందు మన బ్రతుకు మారాలి, ఆ తర్వాత మన స్థితి మారుతుంది. ముందు మన బుద్ధి మారితే తర్వాత మన స్థితి మారుతుంది. ముందు మన జీవితం మారితే తర్వాత మన పరిస్థితులు మారుతాయి, మన స్థితిగతులు మారుతాయి, మన ఆర్థిక పరిస్థితులు మారుతాయి, అన్నీ మార్చబడతాయి. మార్పు మనలో నుండి ముందు రావాల, మార్పు మన హృదయంలో జరగాల, మార్పు మన బ్రతుకులో జరగాల, మార్పు మన అలవాట్లలో జరగాల, మార్పు మన ఆలోచనలో జరగాల, మార్పు మన మాటల్లో జరగాల. అలాంటి మార్పులు మన హృదయంలో జరిగినప్పుడు మార్పు మన దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి. ఎప్పుడైతే మన జీవితంలో మార్పు జరుగుతుందో, ఎప్పుడు మన బ్రతుకులో మార్పు జరుగుతుందో, ఎప్పుడు మన కుటుంబంలో ఎప్పుడైతే మన యొక్క వ్యక్తిగత జీవితంలో మార్పు జరుగుతూ వస్తుందో, అప్పుడు పిల్లరా మన స్థితి మారుతూ వస్తుంది. మన కుటుంబ పరిస్థితులన్నీ కూడా మార్చబడతా వస్తాయి, మన ఆర్థికమైన పరిస్థితులన్నీ కూడా మార్చబడతా వస్తాయి పిల్లరా. అన్నీ దేవుడు మనకు అనుకూలపరుస్తూ వస్తాడో. నీ బుద్ధి మారితే, నీ జీవితం మారితే, నీ ఆలోచన మారితే, నీ బ్రతుకు మారితే, నీ జీవిత విధానం మారితే ప్రియులరా నీ స్థితి కూడా మారుతుంది. అనేకులు తమ జీవితం ఏం మారడం లేదు, తమ గుణాలు మారడం లేదో, తమ ఆలోచనలు మారడం లేదో, తమ బ్రతుకు మారడం లేదో, వాళ్ళ స్థితి మారాలని అనుకుంటున్నారు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు.
సమయంలో దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. లేకపోతే మనం నలిగిపోవాల్సి వస్తుంది, లేకపోతే జారిపోవస్తారు, లేకపోతే నలిగిపోతారు, లేకపోతే పడిపోతారు, లేకపోతే దూరం అయిపోతారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, అక్కడ రాయబడుతుంది, తప్పులు క్షమించే అటివాడు తప్పులు క్షమిస్తాడంట, అటివాడికి ఘనత వస్తుందని వాక్యం రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దీర్ఘశాంతము కలిగిన వాడు ఇతరులను ప్రేమించగలడు, దీర్ఘశాంతము కలిగిన వాడు ఇతరులను ఆదరించగలడు, దీర్ఘశాంతం కలిగిన వాడు ఇతరులను ప్రేమించగలడు, ఇతరులను క్షమించగలడు. ప్రియులారా, అందుకే మనకు దీర్ఘశాంతము అవసరం. ఈ మొదటి పాయింట్లో మనం చూస్తున్నాము, ఒకని సుబుద్ధి వానికి ఏమిస్తుంది? దీర్ఘశాంతము. అంటే మంచి బుద్ధి ఒక వ్యక్తికి ఏమిస్తుంది? దీర్ఘశాంతము. ఇందులో నుంచి మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మంచి బుద్ధి ఒకటి మనకి దీర్ఘశాంతం ఇస్తుంది. ఆ తర్వాత మన తప్పులు క్షమించే మనస్తత్వం మనలో ఉంటుంది. దాని ద్వారా మన ఘనత కూడా వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచించేయండి. అక్కడ మనం చూస్తే పిల్లరా, గమనిస్తే ఏమని మనం చూడగలము అంటే పిల్లరా, మంచి బుద్ధి మనకి దీర్ఘశాంతం ఇస్తుంది. అలాగనే మరి మంచి బుద్ధి మనం ఆలోచన చేస్తే పిల్లరా, తప్పులు క్షమించే వారంగా మనం ఉంటాము. ఆ తర్వాత పిల్లరా మనకు ఘనత కూడా వస్తుంది. పిల్లరా, తప్పులు క్షమించే వాళ్ళకి ఘనత వస్తుంది, తప్పులు క్షమించే వాళ్ళకి మంచి సాక్ష్యం ఉంటుంది, తప్పులు క్షమించే వారికి మంచి పేరు ఉంటుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, రెండో విషయాన్ని మనం చూద్దాం. వాక్యం మనకు తెలియపరుస్తుంది, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు గొప్పవాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది, శ్రేష్ఠుడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. రెండో విషయాన్ని మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనాన్ని చక్కటి మాట ఇక్కడ రాయబడింది. శాంతము గలవాడు వివేకము గలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. శాంతము గలవాడు వివేకము గలవాడు. అవును పిల్లరా, గమనించండి, ఎందుకు మనకు శాంతం కావాలంటే ఆ శాంతములోనే మనకి వివేకం అనేది వస్తుంది అని వాక్యం తెలియపరుస్తుంది. సహోదరి సహోదరుల, మనకి వివేకం కావాలి. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు వివేకముతో మనం బ్రతకాలి, ఒక దూర దృష్టితో మనం బ్రతకాలి. ఆ దూర దృష్టి లేకపోతే నష్టపోతాము, దూరాన ఉన్నటువంటి విషయాల్ని మనం గ్రహించలేము. క్రైస్తవుడు ఒక దూర దృష్టి కలిగి జీవించాలి. ఏదో ఈ లోకం మట్టుకే కాదు మన జీవితము, ఇక్కడ మట్టుకే కాదు మన యొక్క బ్రతుకు. మనకి మరొక జీవితం ఉంది మానవుడికి, మరొక బ్రతుకు ఉంది మానవుడికి. అది తెలుసుకునే వివేకం కలిగి ఉండాలి. అది తెలుసుకోవాలంటే దీర్ఘశాంతం ఉండాలి. తొందరపాట్లు దాన్ని తెలుసుకోలేమో. దీర్ఘశాంతము గలవాడు వివేకము గలవాడగునని లేఖన భాగాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, దీర్ఘశాంతము వివేకం ఇస్తుంది. అవును, వివేకం అనగా ఒక దూరదృష్టి కలిగి ఉండటము, ముందు జరగబోయే విషయాలను కూడా పసిగట్టడము, ముందు జరగబోయే విషయాల్ని తెలుసుకోవటము, ఆ తెలుసుకొని అపాయాలను తప్పించుకోవటము. ఎవరు తప్పించుకుంటారు అపాయాలంటే? వివేకం కలిగిన వారు. ఎవరు తప్పించుకుంటారు నష్టాలు అంటే? వివేకము కలిగినటువంటి వారు. ఎవరు తప్పించుకుంటారు అపాయాలు అంటే? వివేకం కలిగినటువంటి వారు. బుద్ధిమంతుడు అపాయం ముచ్చట చూసి దాగునని వాక్యము రాయబడింది. అలాగనే గమనించండి, వాక్యము తెలియపరుస్తుంది. దీర్ఘశాంతము గలవాడు ఇవన్నీ కూడా తప్పించుకుంటాడు. అవును కదా, తొందరపాటు పనికిరాదు. మనకు సహనం ఉండాలి, మనకు దీర్ఘశాంతం ఉండాలి. ఆ దీర్ఘశాంతము వలన వివేకాన్ని కలిగి ఉంటాం. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు చాలా వివేకం కలిగి జీవించాలి. యేసు ప్రభు అంటాడు వాళ్ళ శిష్యులతో, పాముల వలె వివేకము కలిగి ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు మీరు, ప్రజల మధ్యలో మీరు ఉంటూ ఉన్నారు, అయితే వివేకం కలిగి ఉండండి. చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. ఈ స్వార్థ పరిచర్యలో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మను రక్షించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇతరులను కూడా మీరు రక్షించాలి. దేవుని రాజ్యానికి అనేక మందిని సిద్ధపరచాలి. అపవాది యొక్క చేతుల నుంచి అనేక మందిని ఇడిపించాలి, రక్షించాలి. వాడి యొక్క కబంధ హస్తాల్లో నుంచి తప్పించాలి. పిల్లరా, యేసు ప్రభు తన శిష్యులకు చెబుతున్నాడు, ఇదిగో మీరు వివేకము కలిగి ఉండండి. ఈ లోకంలో మనకు బతికేటప్పుడు ఒక క్రైస్తవుడికి
వివేకం కావాలి. ఒక దేవుని బిడ్డకి వివేకం కావాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వివేకం కావాలి. వివేకం లేకపోతే ముందు జరగబోయే విషయాల్ని మనం కనుక్కోలేం. ముందు జరగబోయే విషయాల్ని మనం కొన్నిటిని తెలుసుకోలేం. ముందు జరగబోయే విషయాల్ని తప్పించుకోలేం పిల్లరా. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకి వివేకం చాలా అవసరం. అందుకే మితముగా మాట్లాడేవాడు తెలివి కలిగిన వాడని వాక్యం రాయబడుతుంది. అవును పిల్లరా, వివేకం గలవాడు ఎక్కువగా మాట్లాడాడు. వివేకం కలిగిన వ్యక్తి మితంగా మాట్లాడతాడు, అనవసరంగా మాట్లాడడు, మితముగా మాట్లాడతాడు. అతని మాటలు కొద్దిగానే ఉంటాయి కదా. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు మాత్రమే నోరు ఇప్పుతాడు అతను. మరి వ్యర్థమైన మాటలు అతని నోటి నుండి రానివ్వడు. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు తన నోటి నుండి రానివ్వడు. అతను మాట్లాడే ప్రతి మాట వివేకముతో మాట్లాడతాడు. చేసే ప్రతి ఆలోచన వివేకముతో ఉంటుంది పిల్లరా. నష్టాన్ని తప్పించుకోగలడు, మెలకువగలిగి ఉండగలడు. ఈరోజు మరి అనేక మంది తెలివి లేక, జ్ఞానము లేక, మాటల్లో మితం లేక, దీర్ఘశాంతము లేక, అనవసరమైన మాటలు మాట్లాడుతూ సమస్యలు తెచ్చుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అందుకని పిల్లరా, అనవసరంగా మాట్లాడే సమస్యలు తెచ్చుకోరు. తెలివిలు కలిగిన వారు తొందరపడరు, మరి దీర్ఘశాంతము కలిగిన వారు తొందరపడరు, ఆలోచించి మాట్లాడతారు, దుడుకు పడరు, ఆలోచిస్తారు. ప్రతి విషయాన్ని కూడా తొందరపడి నోరు పారేసుకోరు. పిల్లరా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. కొంతమందిని మనం చూసినప్పుడు పిల్లరా ఆలోచించేయండి. కోపముతో, రోషముతో, రౌద్రముతో, మరి పౌరుషముతో మాట్లాడుతూ వారి నోరు పారేసుకుంటూ హృదయాన్ని కంట్రోల్లో లేక, వారి యొక్క ప్రవర్తన కంట్రోల్లో లేక మరి అనేకమైన సమస్యలు, చిక్కులు తెచ్చుకుంటూ ప్రమాదంలో పడుతూ ఈరోజు బాధపడుతున్నటువంటి వారిని ఎంతోమందిని చూస్తున్నాం. అలాంటి స్థితి నీకు రాకూడదని ప్రభు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా ఆలోచించు. ఈ సమయంలో దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. పొదునైన మాటలు మాట్లాడి ఆలోచించేయని పిల్లరా. అబద్ధమైన మాటలు, దుడుకైన మాటలు, దూషించే మాటలు మాట్లాడి, గాయపరిచే మాటలు, అవమానించే మాటలు పిల్లరా మాట్లాడి ఈరోజు అనేక మంది వారిలో ఉన్న దుడుకుతనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారిలో దీర్ఘశాంతము లేదు పిల్లరా, వారిలో ఓర్పు లేదు, వారిలో సహనము లేదు, వారిలో వాక్యానుసారమైన జీవితము లేదు గనుక గమనించండి. అలాగనే మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం పిల్లరా. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడని వాక్యం మనకు తెలియపరుస్తుంది పిల్లరా. ఈ యొక్క దీర్ఘశాంతం ఒక వ్యక్తికి ఎలా వస్తుంది అంటే, ఒకటి మనం చూస్తున్నాం పిల్లరా, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును అని. అంటే మొదటి పాయింట్ మనం చూసాము, మరి మొదటి పాయింట్ చూసాము, మంచి బుద్ధి వారికి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది అని చూసాం ఒకటి. రెండోది శాంతము గలవాడు వివేకము గలవాడు అని చూసాం. అట్లా దీర్ఘశాంతం కలిగి ఉంటే పిల్లరా వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే వివేకం కలిగి ఉంటారు. ఈ భూమి మీద జీవించేటప్పుడు వస్తున్న అపాయాలు తప్పించుకుంటారు, జాగ్రత్తగా వాళ్ళు జీవిస్తారు, వివేచనతో ముందుకి కొనసాగుతారని రెండో విషయాన్ని చూసాం. మూడో విషయాన్ని మనం చూద్దాం పిల్లరా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, దీర్ఘశాంతుడు వివాదమును అణిసివేయును, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా గమనించండి, దీర్ఘశాంతం మనకి ఎందుకు కావాలి అంటే, మూడవదిగా దీర్ఘశాంతుడు వివాదమును అణిసివేయును. ఎవరైతే దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉంటారో వాళ్ళు వివాదాన్ని అణిచేస్తారు. అనగా వారు గొడవల్ని అణిచేస్తారు, వారు ఆ యొక్క గొడవలు సమస్యల్ని అణిచేస్తారు. మరి దీర్ఘశాంతము కలిగిన వారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు గొడవలకు దూరంగా ఉంటారు, వాళ్ళు కొట్లాటకు దూరంగా ఉంటారు. లరా గమనించండి, వారు సమస్యలకు దూరంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రశాంతంగా బ్రతికే వాళ్ళు దీర్ఘశాంతము కలిగినటువంటి వారు కనుక వారి గొడవలకు వెళ్ళరు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆలోచించు. గొడవ పెట్టుకుంటున్నావా? ఇంట్లో గొడవ, సంఘంలో గొడవ, బయట గొడవ,
ఆఫీస్ దగ్గర గొడవ, ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉన్నావా? జాగ్రత్త, నీకు దీర్ఘశాంతం అవసరం. నువ్వు అందరితో గొడవ పెట్టుకుంటున్నావంటే నీకు దీర్ఘశాంతం లేదు. దీర్ఘశాంతం లేకపోతే అపాయంలో పడిపోతావు, నష్టంలో పడిపోతావు. చివరికి దేవుని రాజ్యంలో ప్రవేశించడం నీకు కష్టమైపోతుంది. కనుక ఎందుకు అంటే దీర్ఘశాంతం లేక కోపంతో రోషంతో ప్రవర్తించి కక్షతో ప్రవర్తించి ఇదిగో నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు, నీ ఆత్మను నువ్వు పాడు చేసుకుంటావు. కనుక నీకు దీర్ఘశాంతం అవసరం. ఈరోజు నువ్వు కుటుంబంలో అందరితో గొడవ పెట్టుకుంటున్నావా? గమనించు, నువ్వు దీర్ఘశాంతంగా ఉండాలి. సంఘంలో అందరితో గొడవలు పెట్టుకుంటున్నావా? నువ్వు దీర్ఘశాంతంగా ఉండాలి. నువ్వు ఆఫీసులో నువ్వు డ్యూటీ చేసే దగ్గర గొడవలకు వెళ్తున్నావా? అయితే నీ దగ్గర దీర్ఘశాంతం లేదు. అయితే నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నువ్వు డేంజర్లో ఉన్నావు. నువ్వు వాక్యానుసారంగా జీవించడం లేదు, వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావు, ప్రమాదంలో ఉన్నావు. యేసయ్య నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ సమయంలో. ఇకనైనా నీ జీవితాన్ని సరిచేసుకో, ఓర్చుకో, సహించు, దీర్ఘశాంతంగా ఉండు పిల్లరా. అందుకనే వాక్యం చక్కటి మాట తెలియపరుస్తుంది. దీర్ఘశాంతుడు వివాదమును అణిసివేయును, గొడవలకు దూరంగా ఉంటాడు. అవును, నువ్వు గొడవలకు దూరంగా ఉండాలి, సమస్యలకు దూరంగా ఉండాలి. అందుకనే వాక్యము రాయబడి మరి దేవుడు వాక్యం ఎలా తెలియపరుస్తుంది? చక్కటి మాట ఏంటంటే, వివాదము అధికము కాక మునిపే నువ్వు అక్కడి నుంచి పారిపో అని దేవుడు చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, వివాదము అధికము కాక మునిపే, గొడవల దగ్గర కూడా ఉండకూడదు. ఇక్కడ వివాదం గొడవలు ఇక్కడ ప్రారంభమవుతున్నాయి, సమస్యలు వస్తున్నాయి అన్నప్పుడు ఆ వివాదం దగ్గర నుంచి, ఆ గొడవల దగ్గర నుంచి, ఆ మనశ్చర్యల దగ్గర నుంచి నువ్వు పారిపోవాలి. అక్కడ ఢీకోకూడదు, అక్కడ నిలబడకూడదు, అక్కడ మాట్లాడకూడదు. అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడ ఆ స్థలంలో గొప్ప ప్రమాదం జరగబోతా ఉంది, గొప్ప నష్టం జరగబోతా ఉంది. వివాదం అధికమైతే ప్రమాదం అక్కడ రాబోతా ఉంది. అక్కడ మాటలు యుద్ధం జరగబోతుంది. అక్కడ ఇంకా ఏం జరగబోతుంది? కొట్లాట జరగబోతా ఉంది. అక్కడ ఇంకా కేసులు జరగబోతా ఉన్నాయి. అక్కడ చాలా సమస్యలు రాబోతున్నాయి. అందుకని వివాదం ఎక్కడైతే ఎక్కువ అవుతుంటుందో ఆ స్థలాన్ని వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళిపో అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది పిల్లరా. వివాదం అధికము కాక మునిపే ఆ స్థలాన్ని వదిలిపెట్టి మనం పారిపోవాలి, ఆ స్థలాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి, ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి. అక్కడ చూస్తూ మనం ఉండకూడదు ప్రియులరా. వివాదాన్ని తప్పించుకోవాలి. ఎవరు చేయగలరు ఈ పని అంటే దీర్ఘశాంతము గలవారు పిల్లరా. మూడో విషయాన్ని మనం చూస్తున్నాం, దీర్ఘశాంతము గలవారు క్రీస్తును పిల్లరా. బైబిల్లో ఒక మాట రాయబడ్డది, కోపోద్రేకువాడు కలహాన్ని రేపుతాడు. కోపం కలిగిన వాడు ఏం చేస్తాడంటే కోపోద్రేకి కలహాన్ని రేపుతాడో, గొడవలు రేపుతాడో, తగువులు రేపుతాడో, మనుష్యతలు రేపుతాడో పిల్లరా. ఎందుకో తెలుసా? అక్కడ సమస్యలను పుట్టిస్తాడు కోపోద్రేకి. ఎట్లా ఉన్నావు? దీర్ఘశాంతంగా ఉన్నావా? కోపంతో ఉన్నావా? సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఒకప్పుడైతే మనం అలా జీవించినటువంటి వారమే, కానీ ఇప్పుడు ప్రభు యేసు క్రీస్తుల వారిని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించున్నా. ఇదిగో గొడవలకు నువ్వు దూరంగా ఉండాలి, మనశ్శతలకు నువ్వు దూరంగా ఉండాలి, వాక్యానికి నువ్వు లోబడాలి, సత్యమైన మార్గంలో నువ్వు నడిపించబడాలి. నీకు దీర్ఘశాంతం చాలా అవసరం, నీ కుటుంబానికి దీర్ఘశాంతం చాలా అవసరం, నీ ఆరోగ్యానికి దీర్ఘశాంతం చాలా అవసరం, నీ ఆత్మకు దీర్ఘశాంతం చాలా అవసరము. నీ పిల్లలకి అందరికి కూడా, కుటుంబ సభ్యులందరికి కూడా దీర్ఘశాంతం అనేది చాలా అవసరం. ప్రియులరా గమనించండి, దీర్ఘశాంతముతో మనం ముందుకి కొనసాగాల్సిన వారిగా ఉన్నాము. వివాదము అధికము కాకమునిపే మనం అక్కడి నుంచి మొహం తప్పించుకోవాలి, అక్కడి నుంచి పారిపోవాలి. ఎందుకు తెలుసా? దీర్ఘశాంతం గలవారైతే అలా చేస్తారో, కోపేద్రికైతే కలహాన్ని రేపుతాడో, గొడవలు రేపుతాడో, అవి ఇవి ఇంకా కొంత మరి దాని మీద వేసి రాజేసి ఎక్కువ చేస్తారు సమస్యని. ప్రియులరా చూసారా, అది ఇది ఎక్కువేసి రగలేస్తారు కొంతమంది. అప్పుడు అది తగులుకొని ఆ వివాదం ఎక్కువయ్యి అందరిని తగలబెడుతుంది. ఆ మంట అందరికీ చుట్టుకుంటుంది, అది అందరికీ ఆ సమస్య వస్తుంది, అందరూ ఆ ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. కనుక ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, వాక్యం చెప్తుంది కదా, ఆత్మఫలమేమనగా దీర్ఘశాంతము. గలతీలో రాయబడింది కదా, ఆత్మఫలమేమనగా దీర్ఘశాంతము.
సహోదరి సహోదరుడా ఆలోచించు. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆత్మ ఫలమేదనగా దీర్ఘశాంతము. గలతీ 5:22 నుంచి చదువుకుంటా వస్తే మనం చూడగలం పిల్లరా. ఆత్మ ఫలమేమనగా దీర్ఘశాంతము. నువ్వు ఆత్మలో ఫలిస్తున్నావు అన్నదానికి ఒక రుజువు ఏంటంటే దీర్ఘశాంతము. నువ్వు ఆత్మలో అభివృద్ధి పరచబడుతున్నావు అన్నదానికి ఒక రుజువు ఏంటంటే దీర్ఘశాంతము. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావు అంటే దానికి రుజువు ఏంటంటే దీర్ఘశాంతము. నీలో దీర్ఘశాంతం ఉండాలి, నీలో సహించుకునే గుణం ఉండాలి, నీలో ఓర్చుకునే గుణం ఉండాలి పిల్లరా. అలాంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి. ఎన్ని మాటలైనా మనం పడాల్సి వస్తుంది కొన్నిసార్లు పిల్లరా. ఎన్ని అవమానాలైనా మనం పడాలి కొన్ని సందర్భాల్లో పిల్లరా. ఇలాంటి ఓర్చుకునే మనసును మనకు ఉండాలి పిల్లరా. ఓర్చుకునే గుణం మనకు ఉండాలి. దీర్ఘశాంతముతో మనం ముందుకు కొనసాగాలి. ఈరోజు ఎంతమంది అలా ఉన్నారు? సహోదరి సహోదరుడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆలోచించు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించేయండి. అందుకే పిల్లరా, ఎవరు గొప్పవారు అన్న అంశం గురించి మన దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నాం. ఎవరు గొప్పవారంటే రెండో భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం పిల్లరా. ఇదిగో పిల్లరా గమనించండి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడే గొప్పవాడు, శ్రేష్ఠుడని మనం చూస్తున్నాం. అవును, దీర్ఘశాంతం ఒక వ్యక్తికి అవసరమా అంటే దీర్ఘశాంతం అవసరమే. ఎందుకంటే కోపంలో తీసుకునే నిర్ణయాలు సరైనవి కావు. వాటి వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుంది పిల్లరా. గమనించండి, తొందరపాటు మనకు పనికిరాదు, దుడుకుపాటు మనకు పనికిరాదు, రోషం మనకు పనికిరాదు, రౌద్రం మనకు పనికిరాదు. దీర్ఘశాంతంతోనే మనం ఈ లోకంలో ముందుకు కొనసాగాలి. యేసు ప్రభువుల వారిని చూసినప్పుడు ఆయన ఎంతో దీర్ఘశాంతం కలిగిన వారుగా ఉన్నారు పిల్లరా. గమనించండి. అందుకే మనం చూస్తూ వస్తున్నాము, ఈ దీర్ఘశాంతం ఎలా వస్తుంది? ఒక వ్యక్తి కంటే మంచి బుద్ధి ద్వారా వస్తుంది. చక్కటి మాట, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును అని మనం చూస్తున్నాం. నీలో మంచి బుద్ధి ఉంటే ఆ మంచి బుద్ధే నీకు దీర్ఘశాంతాన్ని ఇస్తుంది అని తెలుసుకున్నాం. అందుకే మంచి బుద్ధి ఎలా వస్తుంది? దేవుని వాక్యము ద్వారా సరిచేసుకున్నట ద్వారా మంచి బుద్ధి మనకు వస్తుంది అని చూసాం. రెండోది, దీర్ఘశాంతము గలవాడు వివేకము కలిగిన వాడుగా ఉంటాడు. అవును, ఈ లోకంలో మనం జీవించడానికి పిల్లరా గమనించండి, మనకేం కావాలి? వివేకం కావాలి. ఆ వివేకం ఎలా వస్తుంది? దీర్ఘశాంతము వలన వస్తుందని రెండో పాయింట్ మనం చూసాం. మూడో పాయింట్ చూసాం మనం అంటే శాంతుడు వివాదమును అణిచివేస్తాడు పిల్లరా. గమనించండి, వివాదమును అణిచివేస్తాడు అంటే ఒకటి మంచి బుద్ధి వల్ల దీర్ఘశాంతం వస్తుంది, రెండోది దీర్ఘశాంతం వల్ల వివేకం కలిగి ఉంటాము, మూడోది దీర్ఘశాంతం వల్ల వివాదాన్ని అణిచేసే వాళ్ళంగా ఉంటాము పిల్లరా. గమనించండి. అందుకనే పిల్లరా, ఇదిగో చక్కటి మాట మనం చూస్తాం. ఆత్మ ఫలమేమనగా దీర్ఘశాంతము అని మనం ఒక మాటని అక్కడ చూడగలం, ఒక పదాన్ని. గమనించండి, దీర్ఘశాంతము. మనం దీర్ఘశాంతము కలిగిన వారంగా ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు దీర్ఘశాంతముతో ఉన్నాడు. ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చడం జరిగింది, ఆయన దీర్ఘశాంతముతో ఉన్నాడు. ఆయన్ని అంగి తీసివేయబడింది, దీర్ఘశాంతంతో ఉన్నాడు. కొరడాలతో కొట్టారు, దీర్ఘశాంతంతో ఉన్నాడు. మరి ఉమ్మి వేశారు ఆయన మీద, దీర్ఘశాంతంతో ఉన్నారు పిల్లరా. తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, దీర్ఘశాంతంతో ఉన్నారు. ఆయన్ని కొట్టుకుని కొరడాలతో శిలువ మాను ఆయన మీద పెట్టి కొట్టుకుంటా తీసుకుంటూ వెళ్తున్నాడు, దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఇదిగో ఆ గొల్గొతా కొండ వరకు కూడా తీసుకెళ్లారు, అక్కడ కూడా దీర్ఘశాంతంగా ఉన్నాడు. కాళ్ళలో చేతుల్లో మేకులు నాటారు, దీర్ఘశాంతంతో ఉన్నాడు. తండ్రి, వీళ్ళేమి చేయిస్తున్నారో వీళ్ళు ఎరుగును గనుక వీరిని క్షమించమన్నాడు. ఎంత దీర్ఘశాంతం! ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఈ దీర్ఘశాంతం నీకుందా సహోదరి సహోదరుడా? ఆలోచించు. ఉంటే ఈ దీర్ఘశాంతం నీకు కావాలి, ఉంటే ఇదిగో నువ్వు ధన్యుడివే, ధన్యురాలివే. ఇదివరకు నీకు లేకపోతే ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. అనేక సార్లు నీ తొందరపాటుతనమే నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ కోపమే నిన్ను అణిచివేస్తుంది, నీ రోషమే నీకు పగ్గా మారుతుంది. అందుకని నువ్వు భవిష్యత్తులో ముందుకు కొనసాగలేకున్నావు, జీవితంలో వెనకబడిపోన్నావు, బ్రతుకులో వెనకబడిపోన్నావు, ఆర్థికంగా వెనకబడిపోన్నావు, అవమానాల పాలు అవుతున్నావు, ఇబ్బందుల పాలు అవుతున్నావు ప్రియ దేవుని బిడ్డ. కనుక ఈ సమయంలో మరి ఆ దీర్ఘశాంతం నీకు కావాలంటే తలలో ఉంచుకున్నావు, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. అవునయ్యా, నీ వాక్యం తెలియపరిచిన రీతిగా, నీ సత్యం తెలియపరిచిన రీతిగా ప్రభువా తండ్రి, ఇదిగో నాయన పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు
అన్నారు ప్రభా. మంచివాడు గొప్పవాడు అన్నాడు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, మాకందరికీ దీర్ఘశాంతాన్ని మీరు దయచేయండి. ఈ వాక్యం నిన్న ప్రతి బిడ్డకి దీర్ఘశాంతాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి, కృప చూపించి మహిమ పొందుకోండి. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరులు ప్రకాష్ గారిని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి పిల్లల్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకొనిచున్నా, ప్రార్థిస్తూ స్తుతిస్తూ గణపరుస్తున్నాను. మహిమ ఘనత ప్రభావం తండ్రి మీరు పొందుకోమని వేడుకుంటూ చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ గుండి మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యం నిన్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. అటు దీర్ఘశాంతాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.